హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సుమలతని. వెల్కమ్ టు ఎస్ఎల్ కేబెబ్స్. నేను ఇవాళ కొబ్బరి బర్ఫీ చేస్తున్నానండి. కొబ్బరి తురిమి, ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరిని తురిమేసి కొబ్బరి బర్ఫీ చేస్తున్నాను. కొబ్బరి ఇలా సన్నగా తురుముకోవాలి. మన కొబ్బరి తురిమే దాంతో తర్వాత కొంచెం సోంపు తీసుకున్నాను. నేను ఒక హాఫ్ టీ స్పూన్ సోంపు, ఒక 3 ఇలాచీలు తీసుకొని కొంచెం బరకగా దంచుకున్నాను అనమాట. మెత్తగా ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం బరకగా దంచుకున్నాను. ఇప్పుడు ఇదేంటంటే మనము ఈ కొబ్బరి పౌడర్ మీద వేసుకోవాలి. చూడండి, దీని మీద ఇట్లా వేసుకోవాలి. ఏంటంటే ఇది తింటూ ఉంటే కొంచెం బాగుంటుంది. కొంతమందికి కొబ్బరి అరగదు అంటారు కదా, అందుకనేసి నేను సోంపు వేసాను. తిన్నా కూడా అంత అది టమ్మీ ఫుల్గా అనేది అనిపించదు అనమాట. కొంతమంది కడుపు ఫుల్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది కదా కొబ్బరి తినగానే, కొంతమందికి అరగదు అని అంటారంట. దానికి ఇలా అలాగే ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఒక 1.5 స్పూన్ వరకు, 1.5 స్పూన్ కంటే ఎక్కువనే వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్నాను. ఈ కొబ్బరి వేసుకొని మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదైతే మా పిల్లలకి చాలా ఇష్టము. ఎవ్రీ ఇయర్ సమ్మర్లో వీళ్ళకి చేసి పెడుతుంటాను. ఎందుకంటే ఇప్పటివరకు మా బాబు హాస్టల్లో ఉండదు కదా, ఆయన కూడా తీసుకెళ్తుంటాను అనమాట. ఇది మంచిగా గోల్డ్ కలర్ కనిపిస్తుంది. అదే నెయ్యిలో వేయగానే కలర్ చేంజ్ అయిపోతూనే ఉంటుంది. అలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. మంచిగా మాడనివ్వద్దు, మాడకుండా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుతూ మీడియం పెట్టుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేలా కలపాలన్నమాట. ఇట్లా ఫ్రై చేసుకున్న దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. ఇది వచ్చేసి ఒక 250 గ్రామ్స్ వరకు ఉంటుంది. బెల్లం వచ్చేసి 1/2 కేజీ బెల్లము. కొబ్బరి కూడా ఎక్కువనే ఉంది కాబట్టి బెల్లం కూడా 1/2 కేజీ తీసుకున్నాను. ఇప్పుడు మనం అది కొబ్బరి తురుముకున్నాను కదా, దాంట్లోనే బెల్లం కూడా వేసుకొని బెల్లం వేసుకోవాలి. వేసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా, అంటే ఎక్కువ కాదు, జస్ట్ ఒక టీ స్పూన్ అంత, కొంచెం 2 స్పూన్స్ అంత వాటర్ వేసుకొని లిక్విడ్గా చేసుకోవాలి. దీన్ని కొంచెం మరీ ముదురు పాకం కాదు, లేత పాకం కూడా కాదు, కొంచెం పాకం వచ్చే వరకు దీన్ని బెల్లంని కలుపుకోవాలన్నమాట. లూజ్ అయితే సరిపోయిద్ది. అలా కొంచెం లూజ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. దీంట్లో ఏంటంటే మళ్ళీ కొంచెం నెయ్యి అనేది వేసుకోవాలి. వేసుకుంటే కొంచెం షైనీ ఉంటుంది, తింటే కూడా టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. దీంట్లో ఇవాళ ఏంటంటే నేను చేస్తున్నాను, మా పాప వీడియో తీస్తుంది. చూడండి, ఇలా లిక్విడైజ్ కావాలి. దీంట్లో నేను కొంచెం నెయ్యి వేసాను, అది మిస్ అయింది. చూడండి, ఇప్పుడు ఇది మనం వేయించి పెట్టుకున్న ఈ కొబ్బరి తురుము ఉంది కదా, కొబ్బరి తురుములోనే ఇలాచీ వేసాను అండ్ సోంపు కూడా వేసాను. ఇది దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. మాడకుండా మెల్లిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న కొబ్బరికి ఆ బెల్లం క్వాంటిటీ కరెక్ట్ ఉంటుంది, సరిపోతుంది అనమాట. ఎందుకంటే కొబ్బరి కూడా 1/2 కేజీకి పైననే ఉంది. అంతే, ఇలా కలుపుకోవాలి. మాడనీయకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఈలోగా ఒక ప్లేట్కి నెయ్యి రుద్దుకోవాలి మనం, ఎందుకంటే ఆ మిశ్రమం మనం దీంట్లో వేసుకుంటాం కదా. ఇలా కలుపుకోవాలి. నోట్లో వేసుకోగానే కరిగిపోయే కొబ్బరి బర్ఫీ చాలా బాగుంటుంది. పిల్లలకి చేసి పెడితే ఎండు కొబ్బరి బెల్లం మంచిది అంటారు, బలం కూడా పిల్లలకి. దీంట్లో మీరు నువ్వులు వేసుకోవచ్చు, పుట్నాల పప్పు వేసుకోవచ్చు, పల్లీలు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. కాకపోతే నేను ఓన్లీ బెల్లం కొబ్బరి వేసాను. మా పిల్లలకి ఇది బాగా అలవాటు చేశాను అన్నమాట. మంచి గోల్డ్ కలర్లో వచ్చింది, చూసారా? అంటే నేను లైవ్గా చూస్తున్నాను కాబట్టి బాగా కనిపిస్తుంది.
కొంచెం ఇది వీడియోలో అంత కలర్ఫుల్గా కనిపించట్లేదు. ఇప్పుడు ఏంటంటే మనం ప్లేట్లో వేసుకొని ప్లెయిన్ చేసుకోవాలి, మొత్తం ప్లేట్లో వేసేసుకోవాలి. మనం నెయ్యి రోజ్ పెట్టుకున్న ప్లేట్లో వేసుకొని ప్లెయిన్గా చేసుకొని, అంటే ఇలా రుద్దితే ఏంటంటే గట్టిగా అయిపోతుంది, పైన నీట్గా ఉంటుంది అనమాట. ప్లెయిన్గా ఒక షేప్ అనేది వస్తుంది. ఇలా చేసుకొని కొంచెం చాకుకు నెయ్యి పూసుకొని కట్ చేసుకుంటే పీసెస్ లాగా బాగుంటుంది. తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. కొత్తగా నా ఛానల్ చూసేవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.